హలో ఆస్పిరెంట్స్, ఈవీఎస్ మెగా ప్రాక్టీస్ సెట్ ఏపీ టెట్ ఎగ్జామ్కి అత్యంత ముఖ్యమైన 50 ప్రశ్నలు ఇక్కడ ఇస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ఈవీఎస్ తరగతిలో ఉపాధ్యాయుడు మీ ఇంట్లో నీరు ఎలా వృధా అవుతుంది అని అడిగారు. ఈ ప్రశ్న ప్రధానంగా దేనిని అభివృద్ధి చేస్తుంది? ఆప్షన్ బి, వ్యక్తిగత అనుభవాలతో అనుసంధానం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఈవీఎస్లో పాఠ్యాంశం ప్రధానంగా దేనిపై నిర్మించబడింది? ఆప్షన్ బి, థీమ్స్ ఆధారిత సమీకరణ. ఒక విద్యార్థి అన్ని పురుగులు హానికరమైనవని చెప్పాడు. అప్పుడు ఉపాధ్యాయుడు మొదట ఏం చెప్పాలి? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, తేనెటీగ, సీతాకోకచిలుక ఉదాహరణలతో చర్చ జరపాలి. ఈ క్రింది వాటిల్లో ఈవీఎస్లో అత్యంత ప్రాముఖ్యమైన మూల్యాంకనం ఏది? ఆప్షన్ సి, నిరంతర పరిశీలన. లెర్నింగ్ వితౌట్ బర్డెన్ నివేదిక ప్రభావం ఎక్కువగా కనిపించే సబ్జెక్ట్ ఏది? ఆప్షన్ బి, ఈవీఎస్. క్రింది వాటిలో ఈవీఎస్ లక్ష్యానికి విరుద్ధమైనది ఏది? ఆప్షన్ డి, కంఠస్థం చేయడం. పిల్లలు తమ గ్రామ్ పటాన్ని గీయటం ద్వారా ప్రధానంగా ఏ నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది? ఆప్షన్ ఏ, స్పాటియల్ అండర్స్టాండింగ్. ఒక విద్యార్థి మొక్కలకు సూర్యకాంతి అవసరం లేదని భావించాడు. దీన్ని సరిచేయడానికి ఉత్తమ పద్ధతి ఏంటి? ఆప్షన్ బి, ప్రయోగం చేయించడం. ఈవీఎస్లో అనుభవం నుండి జ్ఞానం అనే భావన ఏ సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది? కన్స్ట్రక్టివిజం సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. పిల్లల ప్రశ్నలకు ఉపాధ్యాయుడు వెంటనే సమాధానం చెప్పకుండా తిరిగి ఆలోచింపజేస్తే ఆ పద్ధతిని మనం ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అంటాం. ఈవీఎస్లో స్థానిక పరిసరాల అధ్యయనం ఎందుకు ముఖ్యమైనది? ఆప్షన్ బి, పిల్లల అనుభవాలకు దగ్గరగా ఉంటాయి కాబట్టి. ఫుడ్ చైన్లో ఒక జీవి అంతరించిపోతే మొదట కనిపించే ప్రభావం ఏంటి? ఆప్షన్ ఏ, సమతుల్యత లోపం. ఈవీఎస్లో గ్రూప్ వర్క్ ప్రధానంగా దేనిని ప్రోత్సహిస్తుంది? సహకార అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఈవీఎస్లో ఉత్తమ అభ్యాస వనరు ఏది? ఆప్షన్ సి, సమాజం మరియు పరిసరాలు. ఒక మంచి ఈవీఎస్ ప్రశ్న ఏది ఈ క్రింది వాటిల్లో? ఆప్షన్ బి, మీ ఇంట్లో నీటి పొదుపుకు 3 మార్గాలు సూచించండి అని అడగడం. ఈవీఎస్ తరగతిలో ఉపాధ్యాయుడు చెట్లు లేకపోతే మన జీవితంపై ఏమి ప్రభావం ఉంటుంది అని అడిగారు. ఆ ప్రశ్న ఏ స్థాయి ఆలోచనను ప్రోత్సహిస్తుంది? ఆప్షన్ సి, విశ్లేషణ. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఈవీఎస్లో పిల్లల తప్పులను ఎలా చూడాలి? ఆప్షన్ సి, అభ్యాసానికి అవకాశాలుగా చూడాలి. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను స్థానిక చెరువు వద్దకు తీసుకెళ్లి పరిశీలన చేయించాడు. ఇది ఏ అభ్యాస పద్ధతి? ఆప్షన్ బి, అనుభవాత్మక అభ్యాసం. పిల్లలలో పర్యావరణ బాధ్యతను పెంపొందించడానికి అత్యంత ప్రభావవంతమైన చర్య ఏది? ఆప్షన్ బి, చెట్లు నాటడం వంటి కార్యక్రమాలు. ఈవీఎస్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థీమ్ ప్రధానంగా దేనికి సంబంధించినది? ఆప్షన్ బి, పిల్లల సమీప పరిసరాలకు సంబంధించింది. పిల్లలు ఒక సమస్యకు అనేక పరిష్కారాలు సూచిస్తే అది ఏ నైపుణ్యానికి సూచన? ఆప్షన్ ఏ, డైవర్జెంట్ థింకింగ్. పరాగ సంపర్కం జరగకపోతే మొదట ప్రభావితం అయ్యేది? ఆప్షన్ ఏ, విత్తనాల ఉత్పత్తి. ఈవీఎస్లో సమాజాన్ని ఒక అభ్యాస వనరుగా ఎందుకు పరిగణించారు? ఆప్షన్ బి, వాస్తవ అనుభవాలు లభిస్తాయి కాబట్టి. ఒక విద్యార్థి చంద్రుడు తనంతట తానే వెలుగుతాడు అని భావిస్తే ఉత్తమ బోధనా పద్ధతి ఏమిటి? ఆప్షన్ బి, నమూనా చిత్రం ద్వారా పరిశీలన చేయించటం. ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ బి, అభ్యాసాన్ని మెరుగుపరచడం. ఆహార వలయం ఆహార గొలుసుతో పోల్చినప్పుడు ఏమి కనిపిస్తుంది? ఆప్షన్ బి, సంక్లిష్ట పరస్పర సంబంధాలు. లెర్నింగ్ బై డూయింగ్ భావనకు అత్యంత అనుకూలమైన కార్యకలాపం ఏది? ఆప్షన్ బి, విత్తనం నాటి పెరుగుదల గమనించడం. సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్ తరాలకు హాని లేకుండా అవసరాలు తీర్చడం. క్రింది వాటిలో జీవ వైవిధ్య సంరక్షణకు ఉదాహరణ ఏది? ఆప్షన్ బి, జాతీయ ఉద్యానవనాల ఏర్పాటు.
ఈవీఎస్లో పిల్లల ప్రశ్నలకు విలువ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఆప్షన్ బి అన్వేషణాత్మక ఆలోచన పెరుగుతుంది. ఒక ప్రాంతంలో కప్పల సంఖ్య అకస్మాత్తుగా తగ్గితే మొదట పెరిగే జీవులు ఏవి? ఆప్షన్ బి కీటకాలు. ఈవీఎస్లో ప్రాజెక్ట్ వర్క్ ప్రధానంగా దేనిని అభివృద్ధి చేస్తుంది? ఆప్షన్ బి స్వతంత్ర అన్వేషణను మెరుగుదల చేస్తుంది. వాటర్ థీమ్ బోధనలో ఉత్తమ ప్రారంభం ఏది? ఆప్షన్ బి పిల్లల అనుభవాలపై చర్చ. పర్యావరణ సమతుల్యతకు అత్యంత ముఖ్యమైన అంశం? ఆప్షన్ ఏ జీవ వైవిధ్యం. ఈవీఎస్లో కాన్సెప్ట్ మ్యాపింగ్ ఉపయోగం ఏమిటి? ఆప్షన్ బి భావనల మధ్య సంబంధాలను అర్థం చేసుకోవడం. గ్రీన్ హౌస్ ప్రభావం పెరగటానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ కార్బన్ డయాక్సైడ్ పెరుగుదల. ఒక విద్యార్థి పరిశీలన, ప్రశ్నించడం, డేటా స్వీకరించడం చేస్తే అతను ఏ ప్రక్రియలో ఉన్నాడని అర్థం? అతను ఎంక్వైరీ లెర్నింగ్లో ఉన్నాడని అర్థం. ఈవీఎస్లో స్థానిక వనరుల వినియోగం ఎందుకు అవసరం? ఆప్షన్ బి అభ్యాసం జీవితంతో అనుసంధానం అవుతుంది కాబట్టి. క్రింది వాటిలో పునరుత్పాదక వనరు ఏది? ఆప్షన్ సి సౌరశక్తి. పోర్ట్ఫోలియో ప్రధానంగా ఏమి తెలియజేస్తుంది? ఆప్షన్ బి అభ్యాస పురోగతిని తెలియజేస్తుంది. చిప్కో ఉద్యమం ఏ విలువను ప్రోత్సహించింది? ఆప్షన్ ఏ ప్రకృతి సంరక్షణ. ఈవీఎస్లో గ్రూప్ చర్చ ప్రధానంగా ఏ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది? ఆప్షన్ ఏ సహకారం. పిల్లలు స్థానిక సమస్యను గుర్తించి పరిష్కార సూచనలు ఇస్తే అది ఆప్షన్ ఏ హయ్యర్ ఆర్డర్ థింకింగ్. వర్షపు నీటి సంరక్షణ వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ భూగర్భ జలాలు పెరుగుతాయి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఈవీఎస్ బోధనలో ఉపాధ్యాయుడి పాత్ర ఏమిటి? అభ్యాసం సులభతరం చేయడం. తరగతి యొక్క లక్షణం ఏమిటి? ఆప్షన్ బి ప్రశ్నలు, చర్చలు, అన్వేషణ ఇవన్నీ జరగడం. జీవావరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారుల ప్రాముఖ్యత ఏమిటి? ఆప్షన్ బి పోషక పదార్థాల పునర్వినియోగం. ఈవీఎస్లో ఉత్తమ మూల్యాంకనం ఏది? ఆప్షన్ బి నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం. హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్ అభ్యాసానికి అత్యంత దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ ఏది? ఆప్షన్ ఏ ఈవీఎస్. ఏపీ టెట్, టీజీ టెట్, ఈవీఎస్ పెడగోగీలో అత్యధికంగా పరీక్షించే మూల భావన ఏది? ఆప్షన్ బి కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అండ్ చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్.